పహల్గామ్ ఉగ్రదాడితో భారత్కు సహనం నశించింది. ఉగ్రముఖలు అమాయకుల ప్రాణాలు తీయడమే కాక మీ ప్రధానికి వెళ్లి చెప్పండి అనడంతో వారిని ఏమాత్రం ఉపేక్షించకూడదని నిర్ణయించుకుంది. భారత్ లక్ష్యంగా కార్యకలాపాలు సాగిస్తున్న పాకిస్తాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నిర్మూలించేందుకు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థల గుట్టు రట్టు చేసింది. పాకిస్తాన్ సైన్యం, దాని నిఘా సంస్థల ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ప్రత్యక్ష మద్దతుతో నడుస్తున్న ఉగ్రవాద శిక్షణా కేంద్రాలు, స్థావరాల వివరాలు వెలుగులోకొచ్చాయి. ఈ వివరాలు పాకిస్తాన్లో లోతుగా పాతుకుపోయిన ఉగ్రవాద నెట్వర్క్ను, దానికి పాక్ ప్రభుత్వ సంస్థల నుంచి అందుతున్న మద్దతును స్పష్టం చేస్తున్నాయి. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో విస్తరించిన ఈ ఉగ్రవాద నెట్వర్క్పై బీఆర్కే న్యూస్ స్పెషల్ స్టోరీ. మర్కజ్ సుభానల్లా బహవల్పూర్ ఈ ఉగ్రవాద స్థావరం 2015 నుండి చురుకుగా ఉంది. ఇది జైష్-ఇ-మహ్మద్ ప్రధాన కార్యాలయం అని కూడా చెబుతారు. ఈ రహస్య స్థావరం 2019 పుల్వామా దాడితో సహా జిఎం ఉగ్రవాద ప్రణాళికతో ముడిపడి ఉంది. జేఎం చీఫ్ మౌలానా మసూద్ అజార్, ముఫ్తీ అబ్దుల్ రఫూఫ్ అస్కర్, మౌలానా అమ్మర్, మసూద్ అజార్ కుటుంబ సభ్యులు మర్కజ్లో నివసించారు. ఇక్కడి నుండే మసూద్ అజార్ భారత్కు వ్యతిరేకంగా ప్రచారాలు చేస్తూ యువత ఇస్లామిక్ జిహాద్లో చేరాలని ప్రసంగాలు చేసేవాడు. మర్కజ్ సుభాన్ అల్లా వద్ద తన కార్యకర్తలకు జేఈఎం క్రమం తప్పకుండా ఆయుధాలు, శారీరక మతపరమైన శిక్షణను అందించింది. మర్కజ్ తైబా పాకిస్తాన్లోని పంజాబ్లోని నంగల్ సహదాన్ మురిట్కేలో ఉన్న అల్మా మేటర్ ఎల్ఈటి అతిపెద్ద శిక్షణా కేంద్రం. దీనిలో ఆయుధాలు, శారీరక శిక్షణా సౌకర్యాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం 1000 మంది విద్యార్థులు ఈ మర్కజ్లో చేరుతారని సమాచారం. ప్రతి సంవత్సరం లష్కర్ కోసం ఉగ్రవాద సంస్థలను సిద్ధం చేస్తుంది. మర్కజ్ తైబా కాంప్లెక్స్ లోపల మసీదు, అతిథి గృహం నిర్మాణానికి ఒసామా బిన్ లాడెన్ $10 మిలియన్ ఆర్థిక సహాయం చేశాడు. సర్జల్ తెహ్రా కలాన్ పాకిస్తాన్లోని పంజాబ్లో నరోవాల్ జిల్లాలోని షకర్గఢ్ తహసీల్లో ఉన్న ఈ స్థావరం జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదుల చొరబాటుకు జైష్-ఇ-మొహమ్మద్ ప్రధాన ప్రయోగ కేంద్రం. జేఎం ఉగ్రవాదులు మహ్మద్ అద్మాన్ అలీ ఆలియాస్ డాక్టర్ కాషిష్ జాన్ ఆ ప్రదేశాన్ని క్రమం తప్పకుండా సందర్శించేవారు. మహ్మూనా జోయా సెంటర్, సియాల్కోట్ హిజ్బుల్ ముజాహిదీన్ ముల్మానా జోయా ఉగ్రవాద స్థావరం బుట్టాక్లోటి ప్రభుత్వ కేంద్రంలో ఉంది. దీనిని హిజ్బుల్ ముజాహిదీన్ క్యాడర్లను జమ్మూ ప్రాంతంలోకి చొరబడటానికి ఉపయోగిస్తారు. जून 2024 को तीर्थ यात्रियों के बस हमले में यहीं से आतंकी को ट्रेन किया गया था. बरनाला कैंप भिम्बर ये एलओसी से 9 किलोमीटर दूर है. यहाँ पर हथियार हैंडलिंग, आईडी व जंगल सर्वाइवल का प्रशिक्षण केंद्र था. अब्बास कैंप कोटली. మర్కజ్ అహ్లే హదీద్ బర్నాలా నగర శివార్లలో కోటే జమీల్ రోడ్డులో ఉన్న భింబర్ జమ్మూ కాశ్మీర్లోని ఎల్ఈటి ప్రధాన శిక్షణా కేంద్రం. పూంచ్, రాజౌరి, రియాసీ సెక్టార్కు ఎల్ఈటి ఉగ్రవాదులను ఆయుధాలను పంపటానికి ఉపయోగించేవారు. మర్కజ్ అబ్బాస్ కోట్లీ ఇది పాకిస్తాన్లోని కోట్లీలో ఉన్న జేఈఎం ముఖ్యమైన ఉగ్రవాద స్థావరం. జేఈఎం టాప్ కమాండర్ ముఫ్తీ అబ్దుల్ రఫూఫ్ అస్కర్ సన్నిహితుడు అజీబ్ అబ్దుల్ షకూర్ అలియాస్ కారీ జర్రార్ ఈ మర్కజ్కి నాయకత్వం వహిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాది దాడులకు ప్రణాళికలు వేయటంలో, అమలు చేయటంలో కారీ జర్రార్ ప్రత్యక్షంగా పాల్గొన్నాడు.
మస్కర్ రాహిల్ షాహిద్ కోట్లి ఇది హిజ్బుల్ ముజాహిదీన్ పురాతన శిక్షణా కేంద్రం. ఇది దాదాపు 150 నుండి 200 మంది హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తుంది. షావై నల్లా క్యాంప్ ముజాఫరాబాద్ ఆక్రమిత కాశ్మీర్లో చెలబుండి వంతెన సమీపంలో ఉన్న ఈ ఉగ్రవాద స్థావరం లష్కర్ అత్యంత ముఖ్యమైన శిబిరాలలో ఒకటి. అజ్బల్ కసాబ్ సహా 26/11 ముంబైలో దాడి చేసిన ఉగ్రవాదులు ఈ శిబిరంలోనే ఉగ్రవాద శిక్షణ పొందారు. ఈ శిబిరం ఎల్ఈటి కార్యకర్తల నియామకం, నమోదు, శిక్షణ కోసం ఉపయోగిస్తారు. ఇది सारे